నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హరీష్ హాజరు. ప్రశ్నిస్తున్న ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి. ఎన్ని కుట్రలు పన్నినా ప్రశ్నించడం ఆపేది లేదన్న హరీష్. సింగరేణిలో టెండర్లపై అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి విజ్ఞప్తి. హరీష్ రావు పోరాట యోధుడు అనుకుంటున్నారన్న కాంగ్రెస్. ఫోన్లో ట్యాప్ చేయించి సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని విమర్శ. బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం. అగ్రనేతల సమక్షంలో బాధ్యతల స్వీకరణ. శబరిమల ఆలయ బంగార తాపడాల చోరీ కేసులో ఈడీ దూకుడు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు. మహారాష్ట్ర ఠాణేలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్. 27.21 కోట్ల విలువైన మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో హరీష్ రావుకు నిన్న రాత్రి వచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో అరెస్టైన ఎస్ఐబీ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారిస్తున్నారు. హరీష్ రావు వెంట వచ్చేందుకు న్యాయవాదులను అధికారులు అనుమతించలేదు. రెండేళ్లుగా జరుగుతున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేతను విచారించేందుకు నోటీసు జారీ చేయడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన పలువురు అధికారులు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావును విచారణకు పిలిచినట్లు సమాచారం. వారి వాంగ్మూలాల్లో రాజకీయ స్థాయి ఆదేశాలపై కీలక ప్రస్తావన వచ్చినట్లు సిట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయ కోణంపైన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. హరీష్ రావు సిట్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే అక్కడకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడుతున్నందుకే సిట్ విచారణ పేరుతో నోటీసులు పంపారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హామీలు, అవినీతి గురించి ప్రశ్నిస్తున్నందుకే దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నైనీ బొగ్గు గనుల టెండర్లు మాత్రమే కాదు, అన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి బయటపడిందని, రేవంత్ రెడ్డి దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లే ముందు ఆయన తన నివాసం వద్ద మాట్లాడారు. అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాగే చేస్తారని విమర్శించారు. ప్రతి ఎన్నికలకు ముందు సిట్ నోటీసులు ఇవ్వడం రేవంత్ రెడ్డికి అలవాటని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం చూసి రేవంత్కు దిమ్మ తిరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా బలపడతామన్న భయం మొదలైందన్నారు. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము.
ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలవుతుందని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. ఆ గత సమైక్య వాళ్ళనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని హరీష్ రావు తెలిపారు. తాము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికీ భయపడమని, ఎక్కడైనా వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నించడం మానుకునేది లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశానని, అన్ని ఆధారాలను ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే దీనిపై సిబిఐ విచారణ జరిపించి నిజానిజాలను బయటకు తీసి నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పినాయి. 40% సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ షురూ చేసిండు. చీరలు పంచి ఎన్నికలు వచ్చినాయి కనుక చీరలు పంచుతా, వడ్డీ లేని రుణం పంచుతా అని డ్రామాలు స్టార్ట్ చేసిండు. మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసినాక మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? అంటే ఒక కంటిన్యూస్గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని. నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడు పోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయట పెట్టినా. ఈరోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. మీరెంత ఇబ్బంది పెట్టినా ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. తెలంగాణ భవన్కు వెళ్లిన హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఉద్ఘాటించారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ప్రశ్నిస్తున్నందునే సిట్ నోటీసులంటూ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. హరీష్ రావు గారు వివరంగా డిమాండ్ చేసినారు. నిన్న ఒక నైని కోల్ బ్లాక్ లోనే కాదు, గతంలో గత 10 సంవత్సరాలు -10, -22% మరి సింగరేణి సంస్థలో టెండర్లు పోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి అనే ఆయన నాయకత్వంలో ఆయన కింగ్ పిన్ గా ఈరోజు డైరెక్ట్ గా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్, అంటే నువ్వు టెండర్ వేయాలి అనుకుంటే నువ్వు సైట్కి రావాలి, మమ్మల్ని కలవాలి, నీకు సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయడానికి అర్హుడు అనే ఒక విచిత్రమైన చెత్త నిబంధన తెచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని హరీష్ రావు గారు నిన్న పొద్దున డీటెయిల్డ్ గా ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టంగానే సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చినారు. ఈ నోటీసులు, ఈ కేసులు ఇవేవి మాకు కొత్త కాదు, ఎన్నో చూశాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో లాస్ట్ 2 ఇయర్స్ మీరు టైంపాస్ చేస్తూనే ఉన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నారు, ఒకటంటే ఒకటి అమలు చేయలేదు. రోజులు కాళేశ్వరం కేసు అని, కొన్ని రోజులు ఫార్ములా కేసు అని, కొన్ని రోజులు గొర్రెల కేసు అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, ఓ డ్రామా ఏదైతే ఒక అంతులేని కథలాగా సాగుతా ఉన్నదో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు, అన్ని గుర్తుపెట్టుకుంటారు. మేము నీ కేసులకు భయపడము, నువ్వు చేసే ఈ ఉడత ఊపులకు భయపడము, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఘాటుగా స్పందించారు. సిట్కు విచారణకు హాజరవుతున్న విషయం మరచి హరీష్ రావు పోరాట యోధుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించి ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు తెలంగాణను అవినీతిమయంగా మార్చిన హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తది కాదు, గత 2 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోందని, దీనిలో ప్రభుత్వ ప్రమేయం లేదని పునరుద్ఘాటించారు. మరి గత 10 ఏళ్లుగా ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు సిట్ లో ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు హాజరైతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతో మంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్ అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని హరీష్ రావు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పెడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇవాళ విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుణ్ణి, నేనేదో ఉద్యమకారుణ్ణి, ఆ రోజు ఉద్యమాన్ని రగిల్చి ఇవాళ పెట్రోల్ తెచ్చి అగ్గిపెట్ట దొరకని అగ్గిపెట్టే హరీష్ రావు ఇవాళ మా ప్రభుత్వం గురించి, మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. రేపు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుంది. ఏఐ రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేయబోతోంది. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను స్విట్జర్లాండ్లోని దావోస్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రభుత్వాధినేతలు, పరిశ్రమల అధినేతలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన స్వతంత్ర సంస్థగా TAIH ప్రపంచ ఏఐ ప్రయోగ వేదికగా పనిచేయనుంది. దావోస్లో తాము కేవలం పెట్టుబడులు మాత్రమే అడగట్లేదని, నూతన ఆవిష్కరణల మేలు కలయికగా ఉన్న తెలంగాణలో ఏఐ భవిష్యత్తును నిర్ణయించేందుకు ప్రపంచ దేశాలను ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న గద్దర్ అవార్డులకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్మించిన చిత్రాలకు గద్దర్ అవార్డులకు అర్హత ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు FDC MD ప్రకటించారు. తెలుగుతో పాటు ఉర్దూ భాషలోనూ నిర్మించిన చిత్రాలతో పాటు వ్యక్తిగత విభాగంతో సహా మొత్తం 17 కేటగిరీల్లో గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులు వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అంతే వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు.
రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పురపాలక శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను సైతం ప్రకటించింది. పురపాలక శాఖ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి కానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవాళ నోటిఫికేషన్ విడుదలవనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 లోపు పురపాలికల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకోగా ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగవచ్చని సమాచారం. అవసరమైన సిబ్బంది, ఎన్నికల సామాగ్రి, భద్రతా ఏర్పాట్ల వంటి వాటిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల సందడి షురువైంది. త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచేలా అధికార కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించగా స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో విజయానికి తగిన వ్యూహ రచనలు సైతం కమిటీ చేయనుంది. నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాల పరిష్కారంపైన హస్తం పార్టీ దృష్టి సారించింది. నిర్లక్ష్యంగా వదిలేస్తే పురపాలక ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సర్పంచ్ల ఎన్నికల్లో దాదాపు 60% పైగా ఫలితాలు సాధించిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లోక్సభ సెగ్మెంట్ల వారీగా మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా, లోక్సభ స్థానం పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కన్వీనర్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోక్సభకు పోటీ చేసిన నేతలు, సీనియర్ నాయకులతో స్క్రీనింగ్ కమిటీ వేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో పాటు అభ్యర్థి గెలుపు వ్యూహరచనపైన స్క్రీనింగ్ కమిటీలో కీలకంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో లుకలుకలపైన కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు పరిష్కరించాలని నిర్ణయించింది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చెప్పిన పనులు అవుతుండగా ఇన్ఛార్జి మాట చెల్లుబాటు కాకపోవడంతో విభేదాలు తలెత్తుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో బయట నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ పార్టీని నమ్ముకుని ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ పీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు అందుతున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జి మంత్రులు సమయం కేటాయించట్లేదని నియోజకవర్గ బాధ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల్, చెవెళ్ల, జగిత్యాల, పటాన్చెరు, బాన్సువాడ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధికారంలోకొచ్చినా రానట్లే ఉందని కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నాయకుల మధ్య విభేదాలు చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. పురపోరు సన్నాహకాలను సమీక్షిస్తున్న బీఆర్ఎస్ నేతల పనితీరును విశ్లేషిస్తోంది. బాగా పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న వారిని అభినందిస్తూనే అవసరమైన చోట నేతలకు సూచనలు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రజా సమస్యలపై చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్ర పార్టీకి నివేదించాలని సూచించింది. సర్కారుపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని గెలిపే లక్ష్యంగా పురపోరు కోసం సమర్థంగా పనిచేయాలని నేతలకు బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది. వరుస ఓటముల్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇటీవలి పంచాయతీ ఎన్నికలతో కొంత ఊపిరి పీల్చుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో 4,000కు పైగా స్థానాల్ని దక్కించుకున్న గులాబీ పార్టీ ఆ స్ఫూర్తితో పురపోరుకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, మాజీలు, పార్టీ అధ్యక్షులతో బీఆర్ఎస్ నాయకత్వం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తూనే మున్సిపల్ ఎన్నికల కోసం సమీక్షిస్తోంది. నేతల పనితీరుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయని, అంతగా దృష్టి సారించని చోట ఆ తరహా ఫలితాలు రాలేదని విశ్లేషించారు. రానున్న శాసనసభ ఎన్నికలకు బలమైన బృందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు దోహదపడతాయని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. నియోజకవర్గాల్లోని నేతలు, బాధ్యుల్లో చాలా మంది నేతలు బాగా పనిచేస్తున్నారని ప్రశంసిస్తూనే కొందరు ఇంకా సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తోంది. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల ఆధారంగా ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని సూచిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యాచరణను మరింత ఉధృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలకు స్పష్టం చేశారు. బహిరంగ సభలకు ముందు పాదయాత్రలు చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సూచిస్తోంది. స్థానిక సమస్యలు, పార్టీ నాయకత్వంపై ప్రత్యర్థులు చేసే విమర్శలపై మరింత ధీటుగా బదులివ్వాల్సిన అవసరముందని నేతలకు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.
కేవలం హైదరాబాద్ వేదికగానే సమాధానం చెబితే సరిపోదని ఎక్కడికక్కడ నేతలు స్పందించారని పేర్కొన్నారు. సర్కార్ వైఫల్యాలు, హామీల అమలు, పలు సమస్యలపై ఎప్పటికప్పుడు తగిన రీతితో స్పందించాలని దిశానిర్దేశం చేస్తోంది. పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల్ని ప్రతి నెలా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తేవాలని పేర్కొంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉందని, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని, పార్టీ గుర్తుల ఆధారంగా జరిగే పురపాలక ఎన్నికల్లో పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని సూచిస్తోంది. రిజర్వేషన్లకు అనుగుణంగా మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, ఆశావాహులు ఎక్కువగా ఉన్న చోట అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని నేతలకు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. దుర్గం చెరువు ఓవైపు స్టీల్ బ్రిడ్జ్, మరోవైపు పార్క్, మధ్యలో బోటింగ్ సౌకర్యంతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పచ్చగా పరుచుకున్న గుర్రపు డెక్కతో వెలవెలబోతోంది. గుర్రపు డెక్క విస్తరించడంతో బోట్లు కూడా నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఐటీ కారిడార్లో సీక్రెట్ లేక్గా గుర్తింపు పొందిన ఈ చెరువు సరైన సంరక్షణ లేకపోవడంతో పర్యాటకులకు నిరాశ కలిగిస్తోంది. దుర్గం చెరువు పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనూష అందిస్తారు. ఇది ఐటీ కారిడార్లో సీక్రెట్ లేక్ గా పేరు పొందిన దుర్గం చెరువు పరిస్థితి. ఇది గుర్రపు డెక్కతో నిండుకొని పోయి మొత్తం ఎక్కడ చూసినా నీళ్ల ఆనవాళ్లు లేకుండా గుర్రపు డెక్కతో అయితే నిండిపోయింది. ఎటు చూసినా కూడా 5-6 కిలోమీటర్ల మేర మాత్రం మొత్తం గ్రీనరీ అయితే నిండుకొని పోయింది. ఒక నెల రోజులుగా మాత్రం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సో ఇక్కడ ఎక్కువగా టూరిస్ట్ స్పాట్ గా ఉన్న ఈ ప్లేస్ అయితే ఇప్పుడైతే దుర్గంధంగా అయితే మారుతుంది. ఎందుకంటే మురుగునీరు చేరుకొని పోయి గుర్రపు డెక్క పేరుకొని పోయి ఇక్కడ నడిచే బోట్లు కూడా నడవని పరిస్థితి అయితే ఏర్పడింది. సో దీంతో ఇక్కడ పర్యాటకులు, సందర్శకులు కూడా వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తలేదు. ఒక్కసారి మీరు విజువల్స్ లో కూడా చూడవచ్చు ఎలా ఉంది ఈ చెరువు పరిస్థితి. 116 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అయితే ప్రస్తుతం ఎటు చూసినా కూడా కొంత భాగం కూడా నీరు అయితే కనిపిస్తలేదు. గుర్రపు డెక్కతోనే నిండుకొని పోయింది. 1-2 నెలలకోసారి శుభ్రం చేయాల్సిన ఈ చెరువును అయితే నిర్వహణ లోపంతో అయితే మొత్తం ఇది పేరుకొని పోయిందని అయితే చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ దుర్గం చెరువు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఒక టూరిస్ట్ స్పాట్ గా అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ ఒక ఐకానిక్ ప్లేస్ గా అయితే నిలుస్తుంది. ఇక్కడ నుంచి రాత్రి వేళలో వెళ్ళేవారు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆపి మరి వీడియోస్ తీసుకుంటూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో అయితే ఇక్కడ ఐకానిక్ స్పాట్ గా ఉన్న ఈ ప్లేస్ అయితే, ఈ దుర్గం చెరువు అయితే ఇప్పుడైతే నిర్వహణ కొరవడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నెల రోజులుగా 2 నెలలుగా కూడా ఇక్కడ పేరుకుపోయిన గుర్రపు డెక్కను తీయడం లేదంటే దీని పరిస్థితికి అద్దం పడుతుందని అయితే కూడా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే అయితే ఒకసారి ఈ గుర్రపు డెక్క కారణంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ బోట్స్ కూడా నడవలేని స్థితి. ఎందుకనంటే ఇక్కడ ఒక్క ఇంచు కూడా గ్యాప్ లేకుండా అయితే మొత్తం పూర్తిగా ఈ గుర్రపు డెక్కతో అయితే పేరుకుపోయింది. ఇది ఈ సీవీడ్ ఒక్క చిన్నది మొలక ఉంటే చాలు మొత్తం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు అవేర్గా ఉండి దీన్ని క్లీన్ చేయాల్సిన వాళ్ళైతే ఇక్కడైతే నిర్వహణ అయితే సరిగా లేదని అయితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఐటీ కారిడార్లో ఒక ఐకానిక్ స్పాట్గా, ఒక టూరిస్ట్ ప్లేస్గా పేరొందిన ఈ దుర్గం చెరువు, ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే ఆ చెరువు అనేది ఎక్కడుందని వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే మొత్తం గ్రీనరీ తప్ప ఏమీ మనకి కనిపించడం లేదు. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఒక సెయిలింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంది. దానికోసం కూడా జిహెచ్ఎంసీ కసరత్తు చేసిందని ఒకప్పుడు మనం వార్తల్లో విన్నాం. కానీ ఇప్పుడు సెయిలింగ్ కాదు కదా, అసలు నార్మల్గా ఈ పచ్చిక బయళ్ళపై నడవచ్చు అనే విధంగా కూడా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఈ దుర్గం చెరువు పరిస్థితి అయితే ఇంకా మరికొద్ది రోజులు ఇట్లాగే ఉంటే మాత్రం సమస్య తీవ్రం అవుతుంది. ఎందుకనంటే ఈ గుర్రపు డెక్క దోమలకి ఆవాసంగా నిలుస్తూ ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చే వాకర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ అయితే, ఇక్కడ ఉన్న పరిస్థితి 1 కిలోమీటర్ల మేర అయితే ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు కాస్త కళ్ళు తెరిచి చూసి దీన్ని క్లీన్ చేయాలని కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ సూర్యతో అనూష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దారి తప్పిపోయి దీనస్థితిలో భిక్షాటన చేస్తున్న ఓ వృద్ధురాలని కేపీహెచ్బీ పోలీసులు తిరిగి ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన లీలమ్మ అనే మహిళ తప్పిపోయి యాచకురాలిగా మారింది. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో పోలీసులు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించి ఆశ్రయం కల్పించారు. అనంతరం ఆమె తెలిపిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుసుకున్నారు. దీనబంధు కాలనీలో వృద్ధురాలి కుమార్తె ప్రమీల నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వృద్ధ మహిళను క్షేమంగా ఆమె కుమార్తెకు అప్పగించారు. పోలీసుల చొరవపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోరబండలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యపై రోకలి బండతో దాడి చేసి భర్త హత్య చేశాడు.
సరస్వతి ఆంజనేయులు దంపతులు బోరబండలోని రాజీవ్ నగర్లో నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్త ఆంజనేయులు హత్య చేసి పరారయ్యాడని బంధువులు తెలిపారు. అర్ధరాత్రి పిల్లలు ఫోన్ చేసి చెప్పడంతో ఆంజనేయులు ఇంటికి వెళ్లి చూడగా సరస్వతి మృతి చెందిందని వారు తెలిపారు. పిల్లలు వచ్చినారు ఇంటికి వచ్చి డోర్ కొట్టినారు. నైట్ ఫోన్ చేసి మా మమ్మీ చనిపోయిందని చెప్తే మేము ఫోన్ ఉట్టిగా అనుకున్నాం, మామూలుగా ఫేకా అని అట్లా అనుకున్నాము. మళ్ళీ ఫోన్ చేసారు, వీడియో కాల్ చేసి చూపించగానే ఆట డెడ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసినాం. ఇంకా వాళ్ళ ఆయనే చంపాను ఆంజనేయులు. రోకల్ బండ తీసుకొని కొట్టిండు ఎత్తిపోయిన ఒక 5 సార్లు ఏమో కొట్టినాడంట. మళ్ళేసి ఇంకా లైట్లు ఆన్ చేయకుండానే కొట్టేసి పిల్లలకు జరపకుండా మీ మమ్మీ పడుకుందని చెప్పేసి ఇంక వెళ్ళిపోయిందంట. లైట్ బంద్ చేసి పిల్లలు లైట్ ఆన్ చేసిరంట. నైట్ ఆన్ చేసి మమ్మీ హార్ట్ బీట్ చూసిరంట ఉందా లేదా అనేసి. అప్పటికి ఆమె చనిపోయింది. మా ఇంటికి వచ్చేసినారు. ఇంకా ఆయనకు కొంచెం అనుమానం ఉంది. దుష్ప్రవర్తన ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ డీజీపీ స్థాయి అధికారి కె రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా రామచంద్రరావు నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన ప్రవర్తన పరిపాలనా యంత్రాంగానికి ఇబ్బందిగా మారిందని అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. సస్పెన్షన్ సమయంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లరాదని రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. విచారణ తర్వాత రామచంద్రరావుపై తదుపరి చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. రామచంద్రరావు తప్పు చేసినట్లు విచారణలో తేలితే డిస్మిస్ చేస్తామని చెప్పారు. తన కార్యాలయంలో పలువురు మహిళలతో రామచంద్రరావు అత్యంత సన్నిహితంగా మెలిగిన వీడియోలు కలకలం రేపాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రామచంద్రరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. అటు ఎవరో కుట్ర పన్ని ఏఐతో ఆ వీడియోలు తయారు చేశారని రామచంద్రరావు ఆరోపించారు.